అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీ రాబోతా ఉన్నారు. అయితే కొన్ని అపశకునాలు కూడా దీని మీద ప్రభావం పడింది. 22వ తేదీ ఏదైతే జమ్మూ కాశ్మీర్ పెహల్గాం బైసరన్లో ఉగ్ర దాడి జరిగిందో ఆ దాడి తర్వాత కేంద్రంలో పరిణామాలు వేగంగా మారాయి. పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ మీద అన్ని రకాల ఒత్తిడి తెస్తూనే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కీలక అధికారులందరినీ ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలాంటి పరిస్థితుల్లో మే 2వ తేదీ అమరావతి రాజధాని శంకుస్థాపనకి రాబోతా ఉన్నారు. ఈలోగానే పాకిస్తాన్లోని ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ముజఫరాబాద్లో లష్కరే తోయిబాల ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేసే పని ప్రారంభం కాబోతా ఉందనే వార్తలు వస్తున్నాయి. మరొక వైపు భారత నేవీలో క్రియాశీలకంగా ఉన్న అత్యాధునిక యుద్ధ నౌక విక్రాంత్ పాకిస్తాన్ దిశగా దూసుకు వెళ్తూ ఉంది. అంతర్జాతీయ జలాల్లో కరాచీ సమీపంలో దాన్ని మోహరించేందుకు భారత నేవీ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు విక్రాంత్ కరాచీ ఓడరేవుకు సమీపంలోకి వెళ్ళబోతోంది. అత్యాధునిక ఈ యుద్ధ నౌక మీద దాదాపుగా 29 యుద్ధ విమానాలతో పాటు దీనికి రక్షణగా 6 జలంతర్గాములు కూడా ప్రయాణం చేస్తాయి. 1971లో కూడా పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కరాచీని ధ్వంసం చేయడంలో యుద్ధ నౌకలు క్రియాశీలకంగా పనిచేశాయి. ఇక రాబోయే 4-5 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపన చేసేలోగానే పాక్ భారత్ సరిహద్దుల్లో మరింత ఉద్రిక్తలు పెరిగే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ మీద దాడులు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు వస్తారా రారా అనే దాని మీద కొంత సందిగ్ధత ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి పునర్నిర్మాణానికి వచ్చి నేను 3 అవర్స్ మీకు కేటాయిస్తున్నాను ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా కూడా అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరగబోతా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.